నమస్కారం, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల పట్ల ఓ ఆర్టీసీ డ్రైవర్ వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసభ్య పదజాలంతో విద్యార్థులను దూషిస్తూ నడి రోడ్డుపైనే మధ్యలో దించివేయడంతో తీవ్రంగా ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు బస్సును నడి రోడ్డుపై ఆపివేసి ధర్నా చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి డ్రైవర్తో క్షమాపణ చెప్పించడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమరిగాయి. వరంగల్ జిల్లాలో నెలకొన్న ఈ సంఘటనపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్ వన్ డిపోకు చెందిన కొండూరు బురాన్పల్లి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుబ్బడితండా విద్యార్థులను డ్రైవర్ అసభ్య పదజాలంతో దూషిస్తూ మధ్యలోనే దింపేశాడని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయం అదే బస్సును తిరుమలాయపల్లి సమీపంలో అడ్డుకుని రోడ్డుపై ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. డ్రైవర్ క్షమాపణ చెప్పాలని తల్లిదండ్రులు పట్టుబట్టగా చివరకు డ్రైవర్ క్షమాపణ చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. మళ్ళీ నువ్వు నోర్మయ్యావా అని అన్న తర్వాత ఒకటి చిన్న చెరువు సార్ అక్కడ వచ్చినావు. నేను వచ్చినాక నువ్వు మాట్లాడాను ఆపు అవసరం లేదు, నీ బస్సు అవసరం లేదు ఆపు అనగానే వెంబడే ఆపగానే బీపీ అలా ఇంకో అర్థాలు అమ్మాయి రేయ్ ఆపురా అనగానే నేను అప్పుడు ఏమన్నా అవలంబకదానా మోడల్ దాటాను అని వెంబడే బండి ఆఫ్ చేసినాక పోయింది. పోయినాక బండి స్టార్ట్ చేసుకొని వచ్చినాను. ఇంతవరకు సార్ నేను చేయటి ఒక 6 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు వాళ్ళని అడగండి. ఈ ఊరోళ్ళనే కాదు, నేను నేను నా డ్యూటీ ఉన్నంతసేపు 120-130 మందికి తప్పలేదు. అలా వీళ్ళు ఆ ఊరోళ్ళు ఏమంటారు, మాకు ఆపకుండా ఉరుకుతానంటే వాళ్ళు డిఎం మేడం ఏమన్నది, ఓర్పులు అయిన వరకు మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళ కింద పడితే మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన వదిలిపెట్టామని చెప్తాను. లాస్ట్ స్కూల్ పిల్లగాలని అడగండి, ఇక్కడ పిల్లలతో అడగండి. కాలేజీ పిల్లగాలను ఒక్కరిని సుతం మిస్ కానియకుండా ఎక్కించుకోబోతా నేను. కాకపోతే వాళ్ళని అడగండి. నేను ఒకరిని వాళ్ళను ఇప్పుడు అమ్మాయిని అన్నావా అని అంటే దేనికంటే అనిపిస్తుంది. అదే సార్ నేను సార్ వీళ్ళనే అడగండి. నేను 130 మినిమం 40 లేదు సార్, 50 మంది కెపాసిటీ దేని మీద ప్రమాణం చేయమని చెప్తా. 50 మంది కెపాసిటీ బండిని 130 మందిని ఎక్కించుకొని పోతాను నేను. అట్లయినా ఎంత నిదానంగా పోతానో అడగండి ఒకసారి.